precious friend, it's such a joy for me to greet you at the beginning of this month. నా అమూల్యమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ నెల ప్రారంభములో అభినందించడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. God has a very special plan for you to bless you abundantly, exceedingly abundantly this month. ఈ నెలలో దేవుడు మిమ్మల్ని సమృద్ధిగాను ఆశీర్వాదకరంగాను ఉన్నతంగాను ఆశీర్వదించాలని కోరికను కలిగి ఉన్నాడు. He loves you because you have come running to him. మీరు ఆయన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చి ఉన్నారు కనుకనే ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. Boaz, the righteous man, said to the young girl Ruth, నీతిమంతులైన బోయస్సు యవనస్తురాలైన రూతుతో ఇలాగున సెలవిచ్చాడు. రూతు, you did not run after the young men. You did not run after the pleasures of the world. నీవు యవనస్తుల వెంబడి వెళ్ళలేదు, అలాగుననే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదముల నిమిత్తమై వాటిని కూడా నీవు వెంబడించలేదు. You have run after righteousness. నీతి నిమిత్తమై నీవు పరిగెత్తుకుని వచ్చి ఉన్నావు. You have run after obedience to your mother-in-law. మీ అత్తగారికి విధేయత చూపించి తద్వారానే పరిగెత్తుకుని వచ్చి You ఉన్నావు. have honored the virtue of obedience. నీకున్నటువంటి విధేయతను చూసి నేను నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను. So you have come under the wings of the Almighty God. కనుక నీవు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చి ఉన్నావు. Everything will be well with you now. ఇప్పుడు సమస్తము నీకు సమాధానముగా ఉంటున్నది. You will be blessed. నీవు దీవించబడదు. In the same way, my precious friend, అలాగున నేను అమూల్యమైనటువంటి స్నేహితులారా, you have not run after a man seeking their help. ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తాడని అతనిని వెంబడించడం లేదు, కానీ You have not depended on the glory of man and the riches of man and the power of man for your future, for your blessing. మీరు మీ భవిష్యత్తు నిమిత్తమై అలాగునని మీ ఆశీర్వాదం నిమిత్తమై మనుషుల యొక్క మహిమను గాని, మనుషుల యొక్క అధికారాన్ని గాని, మనుషులకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని చూసి మీరు వారిని వెంబడించలేదు. Come running after the Lord. ఎందుకనగా మీరు యెహోవా నద్దకు పరిగెత్తుకుని వచ్చి He ఉన్నారు. loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Because of that, Jesus loves you today. కనుకనే ప్రభువైన యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. So he is going to give you his best for your life to prosper exceedingly abundantly this month. కనుక ఈ నెలలో మీ యొక్క జీవితము సమృద్ధిగా ఆశీర్వాదకరంగా ఉండడం కోసమై ఆయన సమస్తాన్ని మీకు దయచేస్తూ ఉన్నాడు. Don't be afraid. కనుక భయపడకండి. This month I'm going to remind you the promise that God gives you in Deuteronomy 32 and verse 12 and 13. ఈ యొక్క నెలలో దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 12వ వచనాన్ని మీకు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాను. In verse 12 he says, so the Lord alone led him. 12వ వచనము తెలియచేస్తున్నది, యెహోవా మాత్రము వారిని నడిపించెను అని. He made him ride in the heights of the earth. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, that he might eat the produce of the fields. పొలముల యొక్క పంట వానికి తినిపించెను. He made him draw honey from the rock and oil from the flinty rock. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. God is going to take you and make you walk in the heights of the land from this day. ఈ దినం మొదలుకొని దేవుడు మిమ్మును భూమి యొక్క ఉన్నత స్థలముల మీద మిమ్మును ఎక్కించాలని Whatever is కోరుతున్నాడు. the highest position, he will put you there. ఎంత ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నదో ఆ యొక్క స్థలములో మిమ్మును ఉంచాలని కోరుతున్నాడు. Whatever brings a great joy in this world for a person, he will put you there in that heights of joy. ఒక వ్యక్తికి ఈ లోకములో ఎంత గొప్ప సంతోషము ఉన్నదో అటువంటి గొప్ప సంతోషములోనికి దేవుడు మిమ్మును ఉంచాలని కోరుతూ ఉన్నాడు. Whichever brings the height of financial returns, God will put you there in the height of those financial ఏ blessings. మార్గము ద్వారా ఉన్నతమైనటువంటి ఆర్థిక ఆశీర్వాదములు రావాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు, అంత ఉన్నతమైన ఆర్థిక ఆశీర్వాదాలు మీకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. Whatever gives you joy, bringing great honor, he will
put you there in the heights of that honor. ఏ విషయంలో మీకు సంతోషాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉన్నదో అంత గొప్ప ఖ్యాతిని మీకు అనుగ్రహించే ఉన్నతంగా మిమ్మల్ని హెచ్చించాలని This is కోరుతున్నాను. God's promise for you. ఇది దేవుడు మీకు అనుగ్రహించే వాగ్దానం. And secondly, he says రెండవదిగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు that he is going to make you eat the produce of the fields. పొలముల యొక్క పంటను మీకు తినిపించాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. You may say, nothing is growing. అయ్యో, ఏ పొలంలో ఏ పంట కూడా రాలేదు అని అంటున్నారు. I'm working so hard, but I don't get the నేను return. చాలా కష్టించి పని చేస్తూ ఉన్నాను, నాకు తిరిగి ఏది కూడా రావడం లేదంటున్నారా? I have no appreciation coming to me. నన్ను ఎవరు కూడా మెచ్చుకోవడం లేదు అని అనుకుంటున్నారా? I don't have the financial return. నాకు ఆర్థిక ఆశీర్వాదాలు తిరిగి రావడం లేదంటున్నారా? I don't have the promotion. నాకు పదోన్నతి రాలేదంటున్నారా? I don't get the right marks. నాకు సరైనటువంటి మార్కులు రాలేదంటున్నారా? I don't get love back. నాకు తిరిగి ప్రేమ నేను పొందుకోలేకపోతున్నాను అంటున్నారా? God says here, అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, you will eat the produce of the fields in the earth from today. ఇది మొదలుకొని పొలముల యొక్క పంటను దేవుడు మీకు తినిపించాలని You కోరుతున్నాడు. will eat what you have not sown. మీరు విత్తనటువంటి దానిని తిరిగి తినబోతూ You ఉన్నారు. will enjoy what you have not labored మీరు for. దేని గురించి శ్రమించి పని చేయలేదో ఆ విషయంలో దేవుడు సంతోషాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. Whatever grows in the field of the earth, it will be brought to you by the Lord. దేవుని ద్వారా పొలములో ఉన్నటువంటి ప్రతి పంటను మీ యొద్దకు దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. God says, my people shall long enjoy the work of their hands. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా ప్రజలు వారి యొక్క కష్టార్జితాన్ని అనుభవించెదరు అని. One side you will enjoy what you have labored for. ఒకవైపున మీరు కష్టించి పని చేసిన దాన్ని On అనుభవిస్తారు. the other side, whatever you have not even sown, whatever you have not even labored for, those blessings which others have labored for will come to you automatically. మరోవైపున నీవు దేని గురించి కష్టించలేదో, దేని గురించి పని చేయలేదో, అది ఇతరులు చేసినటువంటి ఆ యొక్క కష్టార్జితాన్ని దేవుడు నీ అనుభవంలోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. Yes, this is double portion. అవును, ఇదే రెండంతల ఆశీర్వాదం. What you have labored, మీరు ఏదైతే శ్రమించి పని what చేశారో, you have not labored for, both the blessings will come. నీవు దేని గురించి కష్టించలేదో ఈ రెండు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. God will honor you. దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాడు. Thirdly, మూడవదిగా here it says, he made them draw honey from the rock and oil from the flinty rock. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. Yes, whatever has been so difficult for you, from there he will produce honey, he will produce oil. ఏదైతే మీకు కష్టతరంగా ఉన్నదో అదే స్థలములో దేవుడు మీకు తేనెను అలాగే నూనెను జుర్రించుచూ ఉన్నాడు. Wherever you have gone through shame, మీరు ఎక్కడైతే అవమానానికి గురయ్యారో the same place you will have honey coming, you will have oil coming to feed అదే you. స్థలములో మీకు తేనెను అలాగే దేవుడు నూనెను కూడా రప్పించుచూ ఉన్నాడు. Let not your heart be troubled. మీ హృదయమును కలువరపడనీయకుడి. This is a year of exceeding abundant blessing. ఈ యొక్క సంవత్సరము సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరం. Now it will begin to operate. అది ఈ రోజు ప్రారంభము కానున్నది. All right, what is the మంచిదండి. greatest heights God is going to take you? దేవుడు మిమ్మల్ని ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థలాలకు హెచ్చించాలని కోరుతున్నాడు? Firstly, he will give you the heights of beauty. మొట్టమొదటిగా ఆయన ఉన్నతమైనటువంటి అందమైన స్థలంలో ఉంచాలనుకుంటున్నాడు. If you read Ezekiel 16 and verse 12 and 13, హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చూసినట్లయితే God says, దేవుడు సెలవిస్తున్నాడు, I will put a jewel in your nose, earrings in your ears, a beautiful crown on your నీ head. చెవులకును ముక్కునకును పోగులకును నీ తలకు కిరీటమును నేను పెట్టించదనని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. Wow. And then he says, thus you were adorned with gold and ఆ silver. తరువాత ఆయన సెలవిస్తున్నాడు, ఈలాగు బంగారుతోను బెండితోను నిన్ను అలంకరింప So he's చేస్తానంటున్నాడు. going to give you gold and silver to be adorned with. అవును, బంగారుతోను బెండితోను నిన్ను అలంకరింప చేస్తూ ఉన్నాడు. And secondly, he says, I will give you clothing which is of fine linen, silk and embroidered cloth. రెండవదిగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు, సన్నపు అవిశ్య నారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేస్తున్నాడు. Yes. Now if you go to the saree shop, అవును, ఇప్పుడు మీరు చీరల కొట్టుకు వెళ్ళినట్లయితే
First, they show you silk sarees. మొట్టమొదటిగా వారు మీకు పట్టు చీరలు చూపిస్తారు. Then they will show you the works in the sarees. తర్వాత ఆ యొక్క చీరలో ఉన్నటువంటి వారు చేసినటువంటి చేతి పని అంతా కూడా మీకు చూపిస్తారు. Yes, what is those works? They will show you precious stones. వారు చేసినటువంటి ఆ యొక్క చేతి పని ఏంటి? ప్రశస్తమైనటువంటి రాళ్ళను మీకు చూపిస్తారు. Yes, and there will be embroidery. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎంబ్రాయిడరీ చూపిస్తారు. And it will be so beautiful. అది చూస్తే చాలా అందంగా ఉంటుంది. And here it adds one more thing. It will be so light because the lighter it gets, it's more expensive. మరో విషయం ఇక్కడ పొందుపరచబడి ఉన్నది. సన్నపు అవిష నారయు పట్టు అన్నట్లుగా చూస్తే ఇది చాలా ఖరీదైనటువంటి చీర. Yes, that's how God is going to adorn you with such a ఈ beautiful విధంగానే saree. దేవుడు అద్భుతమైనటువంటి ఖరీదైనటువంటి చీరతో మిమ్మల్ని అలంకరింప చేస్తూ ఉన్నాడు. Beautiful clothes. అద్భుతమైనటువంటి వస్త్రధారణ. And then he says, I will give you the best things to eat. అలాగుననే మంచి వస్తువులు మీకు తినడానికి అనుగ్రహిస్తానంటున్నాడు. He says, you ate pastry of fine flour, honey and oil. మంచి గోధుమలు అలాగే నూనె తేనెను మీకు తినిపిస్తాను. Finally you became exceedingly beautiful చివరిగా ఆయన సౌందర్యవంతమైనటువంటి అద్భుతాన్ని మీకు దయచేస్తున్నాడు. and succeeded to royalty. విజయవంతమైనటువంటి రాజవస్త్రాలు ధరింపజేస్తున్నాడు. Your fame will go amongst the nations. మీ యొక్క ఖ్యాతి దేశమంతా కూడా వ్యాపించబోవచ్చు ఉన్నది. And added to all this, I'll put my glory upon you. వీటన్నిటికన్నా నా యొక్క మహిమను నీ మీద ఉంచేదని ప్రభు సెలవిస్తున్నాడు. I'll put my splendor upon you. నా యొక్క తేజస్సు నీ మీద ఉంచేదను అని సెలవిస్తున్నాడు. Yes, this is what God is going to do for you. అదే దేవుడు మీకు కూడా చేయబోచు ఉన్నాడు. He's going to clothe you so beautifully. అద్భుతమైనటువంటి వస్త్రాలు మీకు ధరింపజేస్తున్నాడు. He will give you ornaments of gold and silver, ఆయన బంగారు వెండి నగలను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. finest foods to eat, విలువైనటువంటి ఆహారాన్ని దయచేస్తూ ఉన్నాడు. and He will make you beautiful in stature. సౌందర్యవంతంగా మిమ్మల్ని అలంకరింప చేస్తూ ఉన్నాడు. Beauty. సౌందర్యం. Then He will make your name to spread ఆ everywhere. తరువాత మీ యొక్క పేరును సమస్త దేశాలకు వ్యాపింప చేస్తున్నాడు. And added to all this, He'll put His glory, His splendor upon you. వీటన్నిటికన్నా ఆయన తన మహిమను తన యొక్క తేజస్సును మీ మీద కప్పుచూ ఉన్నాడు. Yes, this is what God has planned for you. దేవుడు ఈ విధంగా మీకు చేయాలని ఉద్దేశించు ఉన్నాడు. He will make you rise up to these high positions. ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థానాలకు హెచ్చించాలని కోరుతున్నాడు. Many years ago in the United States, for godly parents, a child was born. చాలా సంవత్సరాల క్రితము అమెరికా సంయుక్త రాష్ట్రములో ఒక దైవికమైనటువంటి కుటుంబానికి ఒక సంతానం కలిగింది. It was a girl. అది ఒక పాప. She was so beautiful. ఆమె చాలా సౌందర్యవంతంగా ఉన్నది. But as she began to grow, ఆమె అలా ఎదుగుచూ ఉన్నటువంటి సమయంలో suddenly they found that her legs were not getting formed properly. వెంటనే వారు కనుగొన్నారు కాళ్ళలో ఏదో సరిగా లేదని వారు కనిపెట్టారు. She could not walk. ఆ పాప నడవలేకపోతుంది. Her face was so beautiful, ఆ ముఖము చాలా సౌందర్యవంతంగా ఉంది. but her body was imperfect. అయితే ఆ యొక్క శరీరంలో లోపం ఉన్నది. At the age of 8, 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు she cried. ఆమె ఏడ్చింది. She cried. ఏడ్చింది. She said, Lord, I know your goodness. దేవా మీ మంచితనం ఏంటో నేను ఎరుగుదును. You are full of goodness, నీవు చాలా మంచితనం కలిగినటువంటి దేవుడు. but I am not full of imperfection. అయితే నేను ఏ మాత్రం కూడా మంచితనం లేక లోపంతో జన్మించాను. Please have mercy on me, Lord. దేవా నా యందు కనికరాన్ని చూపించండి ప్రభువా. If you make my legs to become beautiful, నా యొక్క కాళ్ళను మీరు సౌందర్యవంతంగా మార్చినట్లయితే I promise you I will appear for the beauty contest. నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను, అద్భుతమైనటువంటి కాంటెస్ట్ లో నేను కూడా పాల్గొనాలి. And if you place me on top, నన్ను ఉన్నతంగా మీరు హెచ్చించినట్లయితే I will surely testify about your love and your goodness. మీ యొక్క మంచితనాన్ని గురించి మీ ప్రేమను గురించి నేను సాక్ష్యము తెలియచేస్తానని చెప్పింది. God honored her. దేవుడు ఆమెను ఘనపరిచాడు. Miraculously, He made the legs to be reformed to become beautiful. అద్భుత రీతిగా దేవుడు ఆ యొక్క కాళ్ళను తిరిగి నిర్మాణం చేసి సౌందర్యవంతంగా She మార్చాడు. began to walk. పాప చక్కగా నడవడం And ప్రారంభించింది. at the age of 18, 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు she entered the contest in the United యునైటెడ్ States. స్టేట్స్ లో ఆ యొక్క కాంటెస్ట్ లో పాల్గొన్నది. And she won the contest and was made
Miss America. ఆమె ఆ యొక్క కంటెస్ట్ లో విజయాన్ని సాధించి మిస్ అమెరికాగా పోటీ చేసి గెలిచింది. All America said, "You're the most beautiful woman." అమెరికా దేశం అంతా కూడా చూసి నీవు అమెరికా దేశంలోనే చాలా సౌందర్యవంతురాలు అన్నారు. And the crowning moment came. ఆ యొక్క కిరీటాన్ని ధరింపచేసే సమయం The వచ్చినప్పుడు whole world was watching the Miss America final contest. ప్రపంచ వ్యాప్తంగా మిస్ అమెరికా యొక్క చివరి కంటెస్ట్ గురించి అందరూ చూస్తూ ఉన్నారు. And millions watched. కోట్ల కొలది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. All nations. అన్ని దేశాల వారు They all heard her speak with a crown on her head as Miss America. ఆమె తల మీద కిరీటాన్ని ధరింపచేసి మిస్ అమెరికాగా ఉండి సంభాషిస్తున్న సమయంలో She said, ఆమన్నారు, "I was imperfect. నేను పరిపూర్ణురాలను కాను. My legs were twisted, నా కాళ్ళు వంకరగా ఉన్నవి. but Jesus made it beautiful." అయితే ప్రభువైన యేసు వాటిని సౌందర్యవంతంగా మార్చాడు. The moment I gave my heart to Jesus, నేను నా హృదయాన్ని ప్రభువైన యేసుకు సమర్పించిన వెంటనే He made my heart to become beautiful, beautiful, beautiful. ఆయన నా హృదయాన్ని సౌందర్యవంతంగా మార్చాడు. All my hate towards God started going away. My heart started loving దేవుని Jesus. మీద నాకున్న ద్వేషమంతా పోయి ప్రభువైన యేసును ప్రేమించడం నేను ప్రారంభించాను. All my hurt against my parents started slowly leaving me as Jesus and His love came into my heart. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ నా హృదయంలోనికి ప్రవేశించడం ద్వారా నా తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి దేశం కొద్దిగా పోయింది. As my heart began to become beautiful with Jesus in my heart and love overflowing in my heart, my legs started becoming నా beautiful. హృదయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రేమ నింపబడడం ద్వారా మెల్లమెల్లగా నా యొక్క కాళ్ళు చక్కగా రావడం, సౌందర్యవంతంగా మారడం And it చూశాను. became beautiful when Jesus took over my heart completely. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నా హృదయాన్ని పరిపూర్ణంగా ఆకర్షించుకున్నప్పుడు నేను సౌందర్యవంతంగా My మార్చబడ్డాను. legs became beautiful. నేను కూడా సౌందర్యవంతంగా మార్చబడ్డాను. Today I stand before everybody as the world says, I am the most beautiful person. It's because of Jesus who made me beautiful. ఈ రోజు ప్రపంచమంతా కూడా నన్ను సౌందర్యవంతురాలు అంటున్నారు. ఎందుకనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నన్ను సౌందర్యవంతంగా మార్చారు కనుకనే నేను ఈలాగున సెలవిస్తూ ఉన్నాను. He made me stand on high places on the earth. దేవుడు భూమి మీద ఉన్నతమైనటువంటి స్థానాలకు నన్ను హెచ్చించాడు. The same Jesus will help you అదే also. ప్రభువైన యేసు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. He will make you ఆయన beautiful. మిమ్మల్ని సౌందర్యవంతంగా చేస్తాడు. Everything about you will become beautiful. మీకున్న సమస్తాన్ని సౌందర్యవంతం చేస్తున్నాడు. And you will be honored this. మీరు ఘనతను పొందిన వారుగా మార్చబడుతూ ఉన్నారు. Let not your heart be troubled. మీ హృదయమును కలువరపడనీయకుడి. Yes, He also says He'll feed you with the finest అవును, blessing. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఉన్నతమైనటువంటి ఆహారమును మీకు అనుగ్రహించి మిమ్మల్ని పోషించేదని అంటున్నాడు. Job 29:5. యోబు గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనం. Job says, యోబు సెలవిస్తూ ఉన్నాడు, when the Almighty was with me, my children were around me. సర్వశక్తుడు ఇంకను నాకు తోడయ్యుండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి. God will give you children. దేవుడు మీకు పిల్లలను దయచేస్తూ ఉన్నాడు. Today, are you lonely? మీరు ఒంటరిగా ఉన్నారా? Today, do you say as a woman, as a wife, I am barren? ఈ రోజు మీరు అంటున్నారా, నేను ఒక స్త్రీగాను భార్యగా ఉంటూ గొడ్రాలుగా ఉంటున్నాను అంటున్నారా? God will give you beautiful children. దేవుడు మీకు అద్భుతమైనటువంటి పిల్లలను దయచేస్తూ ఉన్నాడు. Whether you give birth to your own child or whether you adopt a child, you'll have beautiful children around you. ఒకవేళ మీకు సొంతగా పిల్లలు కలిగినను లేదా పిల్లలను దత్తు తీసుకున్నప్పటికీ వారు సౌందర్యవంతంగా It's ఉంటారు. amazing. I see many parents who adopt children. ఇది చాలా ఆశ్చర్యం. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను దత్తత తీసుకునొచ్చు ఉన్నారు. They sometimes even adopt children from some other culture having a different facial expression. కొంతమంది వేరే సాంప్రదాయబద్ధమైనటువంటి పిల్లలను దత్తత తీసుకున్నప్పుడు వారి యొక్క ముఖాలు వేరే విధంగా ఉండవచ్చును. But when the child is reared with their love, అయితే ఆ పిల్లలు నిజమైనటువంటి ప్రేమ చేత ఆవరించబడినప్పుడు the resemblance of the child totally changes to that of the parents who have adopted the child. పిల్లలను దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులు నిజంగా వారిని ప్రేమించడం ద్వారా
వారి యొక్క ముఖ కవలికలన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి. Nobody can say this is somebody else's child. ఎవరు కూడా వీరు వేరే పిల్లలు అని చెప్పడానికే ఆస్కారం ఉండదు. That is a gift of అది God. దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానం. Yes, God will give you children around you and you'll be loved by everyone. అవును, దేవుడు మీకు పిల్లలను దయచేసి ప్రతి ఒక్కొక్కరి ద్వారా మీరు ప్రేమించబడదు. As you minister to others, everyone will become God's children and your children too. మీరు ఇతరులకు సేవ చేస్తూ ఉండగా తద్వారా మీకు పిల్లలు, దైవికమైన పిల్లలు మీ పిల్లలుగా మార్చబడుతున్నారు. As you teach other children, your students will become your own children, మీరు loving you. ఇతరుల పిల్లలకు, స్టూడెంట్స్ కు మీరు బోధన చేస్తూ ఉండగా వారు మీ పిల్లల వలె మార్చబడతారు. And as you work with others in your office, everyone who works with you will become your own children. They'll be around you to love you. మీరు వేరే ఆఫీసులో పని చేస్తూ ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా మీ పిల్లలుగా మార్చబడుతూ ఉన్నారు. God will feed you with love. దేవుడు ప్రేమ చేత మిమ్మును పోషిస్తూ ఉన్నాడు. Love will surround you and you'll be fed with the finest of wheat. పిల్లలందరూ కూడా మీ చుట్టూ నుండి ఉన్నతమైనటువంటి గోధుమల చేత తృప్తిని దయచేస్తారు. Whatever you do will prosper. మీరు చేసే ప్రతిది కూడా వర్ధిల్లుచున్నది. Because love will be in your heart and love will surround you. You will do your work with joy without any worry concerning anything. మిమ్మును ప్రేమ ఆవరించడం ద్వారా మీ యొక్క పనిని ఏ విచారం లేకుండా సంతోషంగా కొనసాగించగలుగుతున్నారు. Don't be afraid. భయపడకండి. Jesus loves you. ప్రభువైన యేసు మిమ్మును ప్రేమిస్తున్నాడు. He'll give you loving children to surround you. మిమ్మును ప్రేమించేటువంటి పిల్లలు మీ చుట్టూ నుండెదరు. And finally, చివరిగా the scripture says, బైబిల్ తెలియజేస్తున్నది, He will give you honey from the rock ఆయన కొండ నుండి మీకు తేనెను రప్పిస్తున్నాడు. and oil from the flinty rock. చెకుముకి రాతి బండ నుండి నూనెను మీకు ఇస్తున్నాడు. Maybe you're surrounded by the rock and the flinty rock. ఒకవేళ మీరు కొండ బండవలి అలాగే చెకుముకి రాతిని మీ చుట్టూ ఉన్నట్లయితే And that is called shame. అది మీకు అవమానము అని Maybe పిలువబడుతుంది. shame has surrounded you like rocks. రాతి బండల వలె ఉన్నటువంటి ఆ యొక్క అవమానము చుట్టూ The ఆవరిస్తున్నది. Bible says in Zephaniah 3:19 and 20. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19, 20 తెలియచేస్తున్నది. The same place where you have gone through shame, God will give you praise and ఎక్కడ honor. మీరు అవమానాన్ని, నిందను అనుభవించారో అదే స్థలంలో దేవుడు మీకు ఖ్యాతిని, మంచి పేరును కలుగు చేస్తున్నాడు. And in verse 20 he says, He will make you a praise and honor. 20వ వచనం తెలియచేస్తున్నది, ఆయన మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తూ ఉన్నాడు. He will make you enjoy praise and honor from others, and He will also make you yourself a praise, you yourself an ఇతరుల honor. ద్వారా మీకు మంచి పేరును, ఖ్యాతిని తెప్పించడం మాత్రమే కాకుండా మీకు మీరుగానే మంచి పేరును, ఖ్యాతిని దేవుడు మీకు అనుగ్రహించడం ద్వారా One సంతోషిస్తున్నారు. side everybody will praise you and honor you. ఒక వైపున ప్రతి ఒక్కొక్కరు కూడా మీకు ఖ్యాతిని, మంచి పేరుని On the ఇస్తున్నారు. other side, wherever you go, you will bring honor to everyone there. You will bring honor to the nation as your presence goes to the nation and to the people wherever amongst whom you walk. మరోవైపున మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరి మధ్య మీరు నడిచినా, మీ ద్వారా దేశానికి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి కూడా ఖ్యాతిని, మంచి పేరును తెప్పించెదరు. On the other side, you will be honored. You will be praised by everybody. మరోవైపున మీరు ఘనపరచబడెదరు, ఒక్కొక్కరి ద్వారా మీరు ఖ్యాతి నొందెదరు. And also, wherever you go, because of you, that school will be honored. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ద్వారా ఆ యొక్క పాఠశాల ఘనతను పొందుచు ఉన్నది. Because of you, that university will be మీ honored. ద్వారా ఆ యూనివర్సిటీ దీవించబడుతూ ఉన్నది. Because of you, your family will be honored. మీ ద్వారా మీ యొక్క కుటుంబము ఘనపరచబడుతూ ఉన్నది. You will be the praise and honor for your family. మీ కుటుంబానికి మీరు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించెదరు. God has honored our family through the name of my great father. మా గొప్ప తండ్రి అయినటువంటి ఆయన ద్వారా మా కుటుంబానికి దేవుడు గొప్ప ఖ్యాతినిచ్చాడు. But how much shame he went through. అయితే ఎంత సిగ్గు, అవమానం గుండా ఆయన వెళ్ళాడో చూడండి. Yes, when he launched the Young Partners Plan, people jeered and made fun of him. అవును, ఆయన యవ్వన భాగస్థుల పథకాన్ని ఆవిష్కరించినప్పుడు ప్రజలందరూ కూడా ఆయనను పరిహాసం చేశారు. It was not his plan, it was Jesus who appeared to him and gave him this అది plan. ఆయన పథకం కాదు, ప్రభువైన యేసు స్వయంగా ప్రత్యక్షమై ఆయనకు అనుగ్రహించిన పథకం. Jesus said, ప్రభువైన యేసు సెలవిచ్చారు, My son, నా కుమారుడా, as you call the little children whom I love so much to become partners of the ministry, ఈ యొక్క సేవలో నేను ఎవరినైతే భాగస్థులుగా చేస్తూ ఉన్నారో అట్టి వారిని ప్రేమిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. I will take their little offering, వారిచ్చేటువంటి ఆ యొక్క చిన్న కానుకలు తీసుకుని the 5 loaves, 5 రొట్టెలను
I will bless it. నేను వాటిని ఆశీర్వదిస్తాను. I'll multiply. దానిని గుణకార పద్ధతిలో And with దీవిస్తాను. that, I will use the ministry to bless millions of people. తద్వారా లక్షలాది మంది ఆశీర్వదించబడడం కోసమే వాటిని వినియోగిస్తాను. And all those blessings which people receive, I'll put it upon these little ప్రజలందరూ children. పొందిన సమస్త విధమైన ఆశీర్వాదములన్నీ కూడా ఈ చిన్నారుల మీద ఉంచేదని ప్రభు సెలవిచ్చారు. As prayers are offered for them in the prayer tower, ప్రార్థనా గోపురములో వారి కోసమే ప్రార్థన చేసేటువంటి ఆ సమయంలో these children will be blessed and protected from evil. ఈ పిల్లలు దీవించబడి దుష్టత్వం నుంచి కాపాడబడెదరు. Their territory will వారి enlarge యొక్క సరిహద్దులు విస్తరింప చేయబడతాయి. and they will prosper, వారు వర్ధిల్లెదరు. full of wisdom in their future. వారి యొక్క భవిష్యత్తులో సంపూర్ణ జ్ఞానముతో నింపబడి ఉన్నారు. Today millions are ఈ blessed. రోజు లక్షలాది మంది దీవించబడ్డారు. But today we look at those who jeered at us 30 years ago. 30 సంవత్సరాల క్రితం ఎవరైతే మమ్మల్ని పరిహసించారో వారు లేరు. We don't find them. వారిని మేము కనుగొనలేకపోతున్నాం. God has been gracious to give praise and honor to the name of Dinakaran. దినకరణ గారి ద్వారా దేవుడు మాకు పేరును ఖ్యాతిని అనుగ్రహించాడు. Our family is blessed. మా కుటుంబం దీవించబడింది. Whoever comes into Jesus calls Karunya Sisha is blessed. ఎవరైతే యేసు పిలుచుచున్నాడు సేవలోను కారుణ్యలోను శీషాకు వచ్చిన ప్రతి ఒక్కొక్కరు దీవించబడుతూ ఉన్నారు. You will be a praise and honor. మీకు దేవుడు ఖ్యాతిని మంచి పేరుని ఇస్తూ ఉన్నారు. You will be also praised and honored. మీరు కూడా ఖ్యాతి మంచి పేరును పొందెదరు. You will be honored. మీరు ఘనతను పొందెదరు. Don't be afraid. భయపడకండి. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, తండ్రి, we pray that all these blessings which you have spoken will come upon them. ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి ఆశీర్వాదము వారి మీదకి ఇప్పుడే వచ్చునుగాక. That this month be a month of abundant honor and praise. ఈ యొక్క నెల వారికి సమృద్ధి అయినటువంటి ఘనతను అలాగే ఖ్యాతిని తెప్పించునుగాక. Let them be placed in a high place of honor. తండ్రి, భూమి మీద ఉన్నతమైనటువంటి స్థానాలకు వారిని హెచ్చించండి. Let them be fed with every blessing. ప్రతి ఆశీర్వాదము చేత వారిని పోషించండి. Declare this blessing upon them in Jesus' name. వారి మీద ఇట్టి ఆశీర్వాదములను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Thank you, Lord. దేవా వందనాలు. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించునుగాక. ప్రియమైన యవ్వనస్తులారా, ఇప్పుడు యవ్వన భాగస్తుల కొరకైన వయోపరిమితి 25 సంవత్సరములకు మార్చబడి ఇతర యవ్వనస్తులు ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతో వివాహం చేసుకునేంత వరకు ఈ పథకంలో చేరడానికి వసతులు కల్పించాం. నేడే యేసుపుచ్చుచున్నాడు యవ్వన భాగస్తుల పథకంలో చేరడానికి మీ దగ్గరలో ఉన్న యేసుపుచ్చుచున్నాడు ప్రార్థనా గోపురాలను ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వ్యక్తిగతంగా దర్శించి చేరవచ్చును. అంత మాత్రమే కాకుండా www.jesuscalls అనే మా వెబ్సైట్ను కూడా సంప్రదించి యవ్వన భాగస్తుల పథకంలో చేరడానికి వసతులు కల్పించాం. ఇతర వివరములకు మా టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించండి. 1-800-425-7755. యేసుపిచ్చుచున్నాడు యవ్వన భాగస్తుల పథకం ఇప్పుడు నూతన అంశంతో కూడా 25 వయస్సు అనే వయో పరిమితి లేదు. వివాహం జరిగేంత వరకు యవ్వన భాగస్తులుగా చేరి దీవెనలు పొందవచ్చును. God bless you.